విశాఖ షిరిడి సాయి సంస్థాన్ ఆరిలోవలో విశాఖపట్నం జాతీయ గీత ప్రచార సమితి తిరుపతి ఆధ్వర్యంలో 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగనున్న శ్రీమద్ భాగవత సప్తాహము నిర్వహిస్తామని సంస్థాన్ ప్రతినిధులు తెలిపారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ భక్తి సుందర్ దామోదర్ మహారాజులు ప్రవచనకర్త రాజబోయిన వెంకటేశ్వర్లు పాల్గొని వారం రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. కొన్ని వర్గాల వాళ్ళకే దాన్ని చదివేటువంటి అవకాశం రావటం వల్ల వేద విజ్ఞానం అది వీళ్ళందరూ కూడా చదివిన తర్వాత ఇంత సులభంగా మరి అందించినటువంటి గ్రంథం ఇంకొకటి ఏది లేదు తెలుగు భాషలో అని ఆఖరికి వాళ్ళే ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈనాడు అనేక దేశాల్లో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. అడిలోలో షిరిడి సాయి సంస్థానం విశాఖ షిరిడి సాయి సంస్థానం తెలుగులో మన భాగవత సప్తాహం ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు కూడాను రోజుకు ఒక భాగవత అంశం మీద భాగవత వివరాలు మన సంస్కృతి ఆధ్యాత్మిక విలువలు తెలియజేయడం జరుగుతుంది. సోదరులారా, దీనిలో భాగంగా ఈ రోజు గురువారం ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. తర్వాత ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. మొదటి రోజేమో భాగవత మహాత్మ్యము, రెండవ రోజు పరీక్షిత్తు జననము, మూడవ రోజు కపిల భగవాన్ అవతారము, 4వ రోజు అంటే శనివారం ప్రహ్లాద చరిత్ర, 9వ తారీఖు ఆదివారం గజేంద్ర మోక్షం, 10వ తారీఖు సోమవారం శ్రీకృష్ణ బాల్యలీలలు, 11వ తారీఖు మంగళవారం రుక్మిణీ కళ్యాణం. ఈ విధంగా 7 రోజులు 7 అధ్యాయాల మీద సాయంత్రం 5 నుంచి 11 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యలో వచ్చినటువంటి మిత్రులు సందేహాలు కూడాను నాకు తెలిసిన మేరకు నాకున్న అనుభవం మేరకు నేను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను.